అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అపార్ట్మెంట్ అన్న తర్వాత ఎక్కువ సందర్భాల్లో చోటు చేసుకునే పంచాయతీ పార్కింగ్ పైనే. తాజాగా హైదరాబాద్ లో ఇటువంటి ఘటనే జరగ్గా ఒకరి ప్రాణం పోయింది. చిన్న గొడవ కాస్త ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లటం షాకింగ్ గా మారింది. చైతన్యపురి ఠాణా పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఈ నెల 21న ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడి భార్య అన్నపూర్ణ వివరాల ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి 13 ఏళ్లుగా కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 402లో అద్దెకుంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు రాజమండ్రికి చెందిన కృష్ణ జివ్యాజీ వచ్చారు. ఆయన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్కు చేశాడు. గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి కృష్ణ కారు వెనక తన కారు నిలిపాడు. కృష్ణ జివ్యాజీ వెళ్లిపోయేందుకు కిందికి రాగా తన కారుపై గీతలు కనిపించాయి. అందుకు నాగిరెడ్డి కారణమని వాచ్మెన్ తో అతన్ని కిందికి రప్పించి దాడి చేశాడు. చెవిలోంచి రక్తం, నోటి నుంచి నురగ వచ్చి పడిపోవటంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన రోజు రాత్రి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగిరెడ్డి కింద పడగానే దాడి చేసిన కృష్ణ పరారయ్యాడు. కామాక్షి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు గురించి మీడియాకు వెల్లడించకపోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేయకపోవటాన్ని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.